మెగా డిఎస్సి అన్నారు. దాన్ని దగా డిఎస్సిగా మార్చి మరో మెగా స్కామ్ కు తెరలేపారు. సీఎంగా చంద్రబాబు పెట్టిన తొలి సంతకమే నిరుద్యోగుల పాలిట వెన్నుపోటుగా మారింది. డిఎస్సి భర్తీ ప్రక్రియను గందరగోళంగా మార్చేశారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం చేశారు. డిఎస్సి క్వశ్చన్ పేపర్ ఆన్లైన్ చేసే అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ రావడం నుంచి స్పోర్ట్స్ కోటా సీట్లు బహిరంగ వేలం వేయటం వరకు దగా డిఎస్సి వెనుక ఒక మెగా కుంభకోణమే దాగుంది. మెరిట్ లిస్ట్ ఎక్కడా అని ప్రశ్నిస్తే అప్పటికప్పుడు ఆన్లైన్లో పెట్టడం, మళ్లీ దాన్ని మార్చేయడం, ఇలా ఇప్పటి వరకు 3 లిస్టులు మార్చారు. ఆ 3 ఒకదానితో ఒకటి సంబంధం లేదు. అసలు 16,347 డిఎస్సి పోస్టుల్లో స్పోర్ట్స్ కోటా కింద ఎన్ని కేటాయించారు అంటే లోకేష్ నుంచి నో ఆన్సర్. ఏ జీవోల ప్రకారం, ఏ ప్రొసీడింగ్స్ ప్రకారం స్పోర్ట్స్ కోటా సీట్లు భర్తీ చేశారు అంటే లోకేష్ నుంచి నో ఆన్సర్. ఎంపికైన అభ్యర్థుల అర్హతకు ఆధారాలేంటి, ప్రయారిటీ కేటగిరీ ఏంటి, సెలక్షన్ ప్రొసీజర్ ఏంటి అంటే లోకేష్ నుంచి నో ఆన్సర్. స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన అభ్యర్థులకు ఏ క్రీడల్లో నైపుణ్యం ఉంది, వారికి ఏ సంస్థ సర్టిఫికేట్లు ఇచ్చింది అంటే లోకేష్ నుంచి నో ఆన్సర్. స్పోర్ట్స్ కోటా కింద ఎవరిని రిజెక్ట్ చేశారు, ఎందుకు రిజెక్ట్ చేశారు, వారి వివరాలేంటి అంటే లోకేష్ నుంచి నో ఆన్సర్. డిఎస్సి ప్రక్రియపై వచ్చిన అభ్యంతరాలేంటి, అభ్యర్థుల ఫిర్యాదులను పరిశీలించారా అంటే లోకేష్ నుంచి నో ఆన్సర్. ఇందులో ఏ ప్రశ్నకు ఆన్సర్ లేదు. కనీసం విద్యాశాఖ అధికారులు కూడా వీటికి సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. డిఎస్సి స్పోర్ట్స్ కోటా సీట్ల భర్తీ ప్రక్రియలో 29 క్రీడలుంటే వాటిని 67కు పెంచారు. టెట్ డిఎస్సితో సహా ఏ పరీక్ష రాయకుండా సీట్లు కేటాయించేశారు. అది పూర్తి కాగానే మళ్ళీ ఆ సర్క్యులర్ ఎత్తేసి ఇకపై స్పోర్ట్స్ కోటాలో సీట్లకు పరీక్ష రాయాల్సిందే అని పాత నిబంధన మళ్లీ తెచ్చారు. అందుకే ఈ మెగా డిఎస్సిలో అత్యంత పెద్ద కుంభకోణం ఏదైనా ఉందంటే అది స్పోర్ట్స్ కోటా సీట్ల భర్తీలోనే జరిగింది. దీనిపై మాజీ మంత్రి పేర్ని నాని ఏమన్నారో ఒకసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఎవరెవరైతే చాలా మంది పాల్గొన్నారో, లోకేష్ అమ్మట నడిచారో వాళ్ళలో చాలామందికి వాళ్ళ హెరిటేజ్ కంపెనీలో ఉద్యోగాలు ఇచ్చినంత తేలికగా డిఎస్సిలో కూడా ఉద్యోగాలు ఇచ్చేశాడు. అందుకోసమే పరీక్ష అంటే చూడండి, ఎగ్జామ్ లేకుండా అంటే డిఎస్సి కానీ టెట్ కానీ ఎగ్జామ్ రాయకుండా స్పోర్ట్స్ కోటా కింద, ఆ స్పోర్ట్స్లో ఏంటి అంటే నేను మొన్నటిదాకా ఏమనుకున్నానంటే ప్యాకాట్ పెడితే ఎమ్మెల్యేలు ఒప్పుకోరనుకున్నాను. ప్యాకాట్లో స్పోర్ట్స్ అంటే మెరిట్ వాళ్ళని ప్యాకాట్ పోటీలు పెట్టి దాంట్లో తీసుకుంటే ఎమ్మెల్యేలు ఒప్పుకోరు. మాట నువ్వేట తీసుకుంటావే లోకేష్, చంద్రబాబు నాయుడు గారు అని ఆపారేమనుకున్నా. తీరా జీవో చూస్తే ఆ కొత్త జీవోలో 40వ ఆట బ్రిడ్జి ప్యాకాట, దాన్ని కూడా వదల్లా. ప్యాకాట్లో బాగా పోటీ ఫస్ట్ వచ్చినా కూడా టీచర్ ఉద్యోగంగా తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే అదొక క్వాలిఫికేషన్. 40వ ఆట చూసుకోండి మీరు కావాలంటే. బి కేటగిరీలో 40వ ఆట బ్రిడ్జి. బ్రిడ్జ్ అంటే ఏంటి? పేక మొక్కలతో ఆడేటువంటి ఆట బ్రిడ్జి. దానిలో బాగా తర్ఫీదు, దాని నైపుణ్యం చూపించినా కూడా టీచర్ అయిపోవచ్చు. ఎంత పనోళ్ళండి మీరు అసలు. ఎన్ని అనుమానాలున్నా, ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎంత పెద్ద స్కామ్ బయటపడినా లోకేష్ నుంచి కానీ, ప్రభుత్వం నుంచి కానీ, అధికారుల నుంచి కానీ ఎలాంటి స్పందన రాకపోగా ఈరోజు డిఎస్సి అభ్యర్థులు జగన్మోహన్ రెడ్డి గారిని కలిశారు. తమ కష్టాలు చెప్పుకున్నారు, కన్నీళ్లు పెట్టుకున్నారు. ఒకసారి వరేం మాట్లాడారో వినండి. ఏ రకంగా ఈ స్కామ్ జరిగింది, ఏ రకంగా మెరిట్ విద్యార్థులకు, మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరిగింది, ఏ రకంగా పోస్టులను అమ్ముకున్నారనేది క్లియర్గా మీకు అర్థమైపోతుంది. ఒకసారి ఆ అభ్యర్థుల ఆవేదన వినిపించండి సార్. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి అప్లై చేశాను సార్. మా క్యాస్ట్లో బీసీఏ క్యాస్ట్లో మొత్తం 5 మంది ఉన్నారు సార్. ఫస్ట్ ఉమెన్ సార్. ఉమెన్కి కంప్లీట్లీ రిజర్వేషన్ ఇచ్చేశారు సార్. ఒక పోస్ట్ ఉంటే అది ఉమెన్కి చూపించారు సార్. ఆ ఫస్ట్ ఉమెన్ నేనే సార్. అలా నాకు కాల్ లెటర్ వచ్చింది సార్. ఫస్ట్ డేనే వెరిఫికేషన్కి కాల్ లెటర్ పంపించారు సార్. సక్సెస్ఫుల్లీ 28 నా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ చేసుకున్నా సార్. ఎక్కడ రిజెక్షన్ లేదు సార్. కానీ సెలక్షన్ లిస్ట్ చూస్తానే నా నేమ్ లేదు సార్. ఎందుకు లేదు అని నేను వెంటనే డిఈఓ గారిని కలవడానికి వెళ్ళాను సార్. వెళ్తే నీ ప్లేస్లో ఒక స్పోర్ట్స్ పర్సన్ వచ్చారు, అట్ ది సేమ్ టైం ఒక పిహెచ్ పర్సన్ వచ్చారు, అట్ ది సేమ్ టైం 12th ర్యాంక్ ఉన్న పర్సన్ సార్ ఓపెన్లో రిజర్వేషన్లో ఫిల్ చేయాల్సిన పర్సన్ని తీసుకొని క్యాస్ట్లో ఫిల్ చేశారు సార్. దానివల్ల ముగ్గురికి వెళ్ళిపోయింది సార్. ఓపెన్లో ఫిల్ అవ్వాల్సిన పర్సన్ని క్యాస్ట్లో ఫిల్ చేశారు, అట్ ది సేమ్ టైం పిహెచ్ పర్సన్ వచ్చాడు సార్. అలానే స్పోర్ట్స్ పర్సన్ వచ్చి 3 పోస్టులు సార్. 3 పోస్టులు వాళ్ళకి ఇచ్చేశారు సార్. లోకేష్ సార్కి కూడా నేను లెటర్ రాశాను సార్. రాసిన వాళ్ళు తీసుకొని పక్కన పడేశారు, కానీ వాళ్ళు అసలుకి ఎటువంటి రిప్లై లేదు సార్. ఇంకా నోటిఫికేషన్ ఏప్రిల్లో వస్తే అప్పుడు కూర్చొని చదివి నేను
జాబ్ కొట్టాను సార్. ఫైనల్లీ సెలక్షన్ లిస్ట్లో నేమ్ లేదు సార్. గుంటూరు ఏసీ కాలేజ్లో నాకు వెరిఫికేషన్ అయిపోయింది సార్. అంతకుముందు నేను కరాటే బ్లాక్ బెల్ట్ స్కూల్లో చేస్తాను సార్. అవర్స్ బేస్ మీద నేను క్లాసెస్ చెప్తానే నేను జాబ్ కొట్టాను సార్. ఇది మా ఊర్లో 37 మెంబర్స్ రాశారు సార్ డిఎస్సి. నాకు ఒక్కదానికి వచ్చిందండి డిఎస్సి వస్తే మీ అమ్మాయికి జాబ్ వచ్చింది కదా అని చెప్పేసి అందరూ బాగా హ్యాపీగా ఉన్నారు సార్, మా ఫ్యామిలీ అంతా కూడా. కానీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, సెలక్షన్ లిస్ట్ ఇచ్చాడు. సెలక్షన్ లిస్ట్లో నా నేమ్ లేదని చెప్పేసి నేను డిఓ ఆఫీస్కి వెళ్ళాను సార్. డిఓ ఆఫీస్కి వెళ్తే అక్కడ ఒక మేడం ఉన్నారు. ఏమన్నారంటే తను, అమ్మ పోస్టులు అన్నీ ఆల్రెడీ ఇచ్చేసారు కదా, ఇంకా మీకు ఎలా ఇస్తారు పోస్టులు, బెటర్ లక్ నెక్స్ట్ టైం అండి అని చెప్పేసి అన్నారు. బెటర్ లక్ నెక్స్ట్ టైం అని ఎలా అంటారు మేడం, మాకు పోయిన ఏజ్ రాదు, టైము రాదు, ఎలా అంటారు మేడం, మాకు ఇంకోసారి చెక్ చేయండి అని చెప్తే తర్వాత గ్రీవెన్స్ పెట్టారు సార్. కోర్టులో పిటిషన్ పెట్టాం సార్. కోర్టులో పిటిషన్ పెడితే మేము కోర్టులో పిటిషన్ 24th సార్, 25th పెట్టేసాం సార్. 25th పెడితే ఇంతవరకు ఒక హీరింగ్ కూడా జరగలేదు సార్. మాది కోర్టులో కేసు వేసినా కానీ అక్కడ కూడా మాకేమీ న్యాయం జరగలేదు సార్. మీరు ఎలాగైనా కానీ మాకు న్యాయం చేయాలి సార్. నేను ఎస్ఏ బయాలజీ రాశాను సార్. డిఎస్సిలో బయాలజీలో నా కేటగిరీ వచ్చేసి బీసీఈ సార్. నేను 2nd ప్లేస్లో ఉన్నాను సార్ బీసీఈలో. సో నాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. దిస్ ఈజ్ మై కాల్ లెటర్ సార్. సో నాకు అంతా సక్సెస్ఫుల్గా జరిగింది సార్. నాకు ఇంకా వైవా క్వశ్చన్స్ కూడా అడిగారు సార్. అందులో ఆ టైంలో ఈ ఇయర్లో మీ హెడ్ మాస్టర్ ఎవరు, మీ పీఈటీ ఎవరు అని వైవా క్వశ్చన్స్ కూడా అడిగారు సార్. అడిగి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయమ్మా, నువ్వు సెలెక్ట్ అయిపోయావు, నువ్వు హ్యాపీగా ఇంకా నువ్వు 1 వీక్లో నువ్వు వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలా, ఈ 1 వీక్లో బాగా ఎంజాయ్ చెయ్యి అని చెప్పి పంపించారు సార్. నాకు రిజెక్షన్ లిస్ట్లో కూడా నేమ్ ఎక్కడా లేదు సార్. సెలెక్షన్ లిస్ట్లో నేమ్ లేదు. ఆ మేడం 2 months, నేను దాదాపు 6 months సార్. 6 months అసలు ఇంట్లో మొహం చూపించే కూడా. నా దగ్గర ఇంకొక అమ్మాయి కూడా డిఎస్సికి ప్రిపేర్ అయింది సార్. ఏమక్క నువ్వు చదివి ఒకటి 24 గంటలు బుక్ ఎత్తుకొని నేను చదవక ఒకటి చూసినావా అని చెప్పేసింది సార్, ఒకటే మాట. సో ఇంత అన్యాయం అలా ఎలా అని వెళ్ళాం సార్ మేమందరం సార్ బ్యాచ్. తర్వాత ఒక 3-4 months కంటిన్యూగా విజయవాడకి వచ్చాం సార్. మేము లోకేష్ సార్ వాళ్ళ హౌస్ దగ్గరికి ఎన్నిసార్లు తిరిగామో సార్. మేము అందరం ఒక 40-30 మెంబర్స్ ఇక్కడ ఉండే వాళ్ళంతా వచ్చాం సార్. డిఎస్సి అంటే 1 kilometerకి ఆ పక్కనే మమ్మల్ని పంపించారు సార్. డిఎస్సి వాళ్ళు తప్ప ఎవ్వరూ రాకూడదు. వాళ్ళ దగ్గర సమాధానం లేదు కదండి సార్ ఇచ్చేకి. నేను స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అభ్యర్థిని సార్. నాకు ఈ డిఎస్సిలో 75.5 మార్క్స్ వచ్చాయి సార్. నాకు కాల్ లెటర్ ఫస్ట్ ఫేజ్లోనే ఫస్ట్ డే నాకు వచ్చింది సార్. నాది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది సార్. నా వెరిఫికేషన్ కంప్లీట్ అయింది సార్. నాది రిజిస్టర్ లిస్ట్లో కూడా నా పేరు లేదు సార్. ఎందుకు పోయిందని నేను డిఓ ఆఫీస్కి వెళ్తే, నీ క్యాస్ట్లో ఒకరు స్పోర్ట్స్ పర్సన్, 2 ఎక్స్ సర్వీస్ మ్యాన్లకి ఇవ్వడం ద్వారా హారిజాంటల్ విధానం అమలుపరచడం ద్వారా నీ ఉద్యోగం కోల్పోయింది అని అన్నారు సార్. అది ఎలా ఇచ్చేస్తారు సార్? నేను మెరిట్ స్టూడెంట్ని, ఇప్పుడు వాళ్ళకి ఇవ్వచ్చు కాదని నేను అనట్లేదు. నేను ఒక్కరికి ఇచ్చినా ఇబ్బంది లేదు, కాకపోతే 3కి ఒకే క్యాస్ట్లో ఇవ్వడం వల్ల నేను మెరిట్ అభ్యర్థిని నష్టపోతున్నాను కదా అని చెప్పేసి అన్నాను సార్. అలా కాదు, 4 ఉన్నా సరే మేము ఇచ్చేస్తాము ఆ కోటాను బట్టి అని చెప్పేసి అన్నారు సార్. నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి అప్లై చేశాను సార్. మా క్యాస్ట్లో బీసీఏ క్యాస్ట్లో మొత్తం 5 మంది. రైట్, ఇవన్నీ చూసిన తర్వాత ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ అక్రమాలకు సంబంధించి, ఈ స్కామ్కి సంబంధించి. వాటికి సమాధానం వస్తే నిజంగా స్కామ్ జరిగిందా లేదా అన్నది తేలిపోతుంది. ఒకసారి ఆ క్వశ్చన్స్ చూపించండి సార్. రైట్, క్వశ్చన్ నెంబర్ 1, డిఎస్సి క్వశ్చన్ పేపర్ ఆన్లైన్ చేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్కు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందా లేదా? క్వశ్చన్ నెంబర్ 2, పరీక్ష పారదర్శకంగా నిర్వహించామంటున్న మీరు టాపర్ వివరాలు డేటాబేస్ నుంచి తొలగించారా లేదా? క్వశ్చన్ నెంబర్ 3, 27 క్రీడలను 67కు పెంచి టెట్ డిఎస్సి లేకుండా టీడీపీ కార్యకర్తలకు టీచర్ పోస్టులు కట్టబెట్టారా లేదా? క్వశ్చన్ నెంబర్ 4, టీడీపీకి చెందిన కీలక నాయకుడు స్పోర్ట్స్ కోటా పోస్టులు ఒక్కొక్కటి 15 లక్షలకు వేలంపాట పాడా లేదా? క్వశ్చన్ నెంబర్ 5, డిఎస్సి అక్రమాలపై ప్రశ్నిస్తే ఆన్లైన్లో ఇప్పటిదాకా 3 రకాల మెరిట్ లిస్టులు అప్లోడ్ చేసి ఆఖరికి తీసేశారా లేదా? క్వశ్చన్ నెంబర్ 6, ఎంపికైన వారికి మాత్రమే మెసేజ్లు పంపి కలెక్టర్ ఆఫీసుల్లో అందరి జాబితా పెట్టలేదంటే మతలబు ఉందా లేదా? క్వశ్చన్ నెంబర్ 7, నియామక పత్రాల ప్రధానోత్సవానికి కొందరు అభ్యర్థులను పిలిచి ఆ తరువాత వాళ్ళు సెలెక్ట్ కాలేదని చెప్పారా లేదా? క్వశ్చన్ నెంబర్ 8, హడావుడిగా టెట్ కన్వీనర్ను తొలగించి విద్యాశాఖలోని జాయింట్ డైరెక్టర్ను డిఎస్సి కన్వీనర్గా పెట్టారా లేదా? క్వశ్చన్ నెంబర్ 9, డిఎస్సి అవకతవకలపై మాట్లాడినా, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా కేసులు పెడతామని బెదిరిస్తున్నారా లేదా?
క్వశ్చన్ నెంబర్ 10. డిఎస్సి స్కామ్ పై సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తే వెన్నులో వణుకు పుట్టిన లోకేష్ వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారా లేదా? ఈ 10 ప్రశ్నలకు సమాధానం దొరికితే అసలు డిఎస్సిలో ఎంత పెద్ద స్కామ్ జరిగిందనేది ఈజీగా అర్థమైపోతుంది. రైట్, ఈ అంశంపైనే మాట్లాడదాం.